తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తంను ప్రారంభించి ఈ తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మంచి పని చేసిందో చెప్తున్నాడు. ఒకసారి మీరు కూడా వినుండ్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాజీవ్ గాంధీ సివిల్ అభయాస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో సారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే నిరుద్యోగుల నియామకాల మీద జరిగింది, నిరుద్యోగుల సమస్యల మీద పుట్టిన ఆకలి కేకనే ఈ తెలంగాణ. గట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగుల సమస్యలను తీర్చడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తెలంగాణ నిరుద్యోగ యువతకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎట్లా విద్యార్థులకు మంచి చేసిందో అని. అందుకనే ఇప్పుడు విద్యార్థులందరూ సంతోషంగానే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా అప్పుడున్న ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన సరైన సమయానికి పరీక్షలు నిర్వహించలేదు. కాకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది చేసి చూపిస్తున్నదని అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఈ సమావేశంలో మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్ర ఏర్పాటే, ఈ రాష్ట్రము ఈ ప్రజల యొక్క పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం. తెలంగాణ అనే పదం ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ ఉద్యమం. అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సామాజిక సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు, మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే డిసెంబర్ 3 నాడు 2023 ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపట్టి 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు, తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ, భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం.